ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. కింగ్ నెబుకద్నెజర్, we do not need to defend ourselves before you in this matter. Daniel chapter 3 verse 16. ఈ రోజుకు గాను కృపాసత్య సంపూర్ణుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చింత కలిగిన వారి లోకంలో ఎంతో మంది ఉన్నారు. వారు ప్రతిరోజు ఏదో ఒక విషయంలో చింతిస్తూనే ఉంటారు. ఆహారమును గురించి కొందరు, ఆరోగ్యమును గురించి మరికొందరు, భవిష్యత్తును గురించి, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక చింత అనేది కలిగి ఉంటారు. అయితే ఈ సమస్య అనేది అనేకమైన అనారోగ్యాలకు కారణమవుతుంది, ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది. ఎంతో మంది చింతపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఒకవేళ చింతిస్తున్నారా? దేని గురించి చింతిస్తున్నారో దాని వలన మీ పరిస్థితులు మారవు అని గ్రహించాలి. మీ పిల్లల పెళ్లిళ్ళు కావచ్చు, నీ చదివే చదువులు కావచ్చు, నీకొచ్చిన అనారోగ్యమును గురించి కావచ్చు, నీకున్న ఆర్థిక పరమైన కష్ట నష్టాలను గురించి కావచ్చు. ఇలా నీవు ఆలోచిస్తూ దాని గురించే మనాది పడుతూ ఉంటే పరిస్థితులు మారతాయా? నీవు పడుతున్న చింత నీ గతాన్ని మార్చలేదు, పైగా నీ భవిష్యత్తును పాడు చేస్తుంది అని నీవు గ్రహించాలి. ఈ రోజు లేఖన భాగమును మనము గమనిస్తే మనము ఇక మీదట చింతించడం మానివేస్తాము. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ముగ్గురు రాజైనటువంటి నెబుకద్నెజరుతో చెబుతున్నారు, నీకు సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదు అని అంటున్నారు. వాస్తవానికి ఆ ముగ్గురు చింత కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. ఆ పరిస్థితుల్లో వారు చాలా సమాధానంగా, ప్రశాంతంగా, వారికేమి పట్టనట్లుగా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో వేరే ఎవరున్నా రాజు కాళ్ళ మీద పడి బ్రతిమిలాడుకునేవారు. వారు రాజుకు వ్యతిరేకంగా ఉన్నారు అని, రాజు చెప్పినట్లుగా మ్రొక్కడం లేదని, వారిని మండుతున్న అగ్నిగుండంలో పడవేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ మాటలు వారు పలుకుతున్నారు. రాజు తన కను సైగతో ఆజ్ఞయిస్తే దానిలో పడవేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా సరే అక్కడ వారి మాటలు వింటున్నా సరే టెన్షన్ పడకుండా, భయపడకుండా మాట్లాడుతున్నారు. వారిని ఏదో ఒక కారాగారంలో పడేస్తాను అన్నట్లు చాలా ఈజీగా వారు తీసుకున్నారు. కానీ అది చావు బ్రతుకుల సమస్య కదండి. అటువంటి పరిస్థితుల్లో కూడా వారికి చింత లేదంట. అలాంటి పరిస్థితే ఇంకెవరికైనా వస్తే ఎలా భయపడతారు, ఎంత బాధపడతారు, ఎంతగా వారు కృంగిపోతారు. ఆ అగ్నిగుండమును చూసినప్పుడే సగం చచ్చిపోతారు. కానీ వీరు మాత్రం అంతా రివర్స్ గా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఏంటండి దానికి కారణం అంటే వాక్యం సెలవిస్తుంది, దేని గురించి చింతపడకుడి గాని ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి విన్నవించుడి అని. వారు అంత ప్రశాంతంగా ఆ భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి కారణం దేవుని పైన వారు కలిగి ఉన్న విశ్వాసం. దేవుడు చూసుకుంటాడు, ఆయనకు మేము విన్నవించాము అనేటువంటి ధైర్యము. వారు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించడానికి సమర్థుడు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సేవిస్తున్న యేసయ్య మనకున్న బాధల నుండి, అనారోగ్య పరిస్థితుల్లో నుండి, ఆర్థిక పరమైన శోధనల నుండి, బలహీనతల నుండి, కుటుంబములోని శోధనల నుండి మనల్ని రక్షించడానికి సమర్థుడు, మనల్ని విడిపించడానికి సమర్థుడు. ఆయన నీకున్న ఎటువంటి సమస్య నుండైనా ఆయన నిన్ను రక్షింపగలడు. మరి నీవెందుకు చింతించాలి? నీవెందుకు దాని గురించి బాధపడాలి? నీ
నీవెందుకు దాని గురించి అంతగా ఆలోచించాలి? దేవుని పైన నీ భారం వేసి నువ్వు ప్రశాంతంగా జీవించొచ్చు కదా. యేసయ్య సమర్థుడు అని తెలిసాక నువ్వెందుకు భయంతో జీవించాలి? ఆయన పైన నమ్మకం లేదా? ఆయన్ని నమ్మలేకపోతున్నావా? లేదా సమస్యను చూసి భయపడుతున్నావా? ఒక్క మాట నువ్వు గుర్తుపెట్టుకో, మన యేసయ్య మన ఎదుట ఉన్న సమస్య కంటే గొప్పవాడు. ఆయన ఈ లోక సృష్టికర్త. ఆయన ద్వారా ఏ కార్యమైనా సాధ్యపరచబడుతుంది. కాబట్టి నీవు దేని గురించి ఆలోచిస్తూ చింతపడుతున్నావో దాని గురించి ఆలోచించడం మానేయ్. దేవునికి నీ సమస్యను చెప్పు. ఆయన పైన నీ భారం వేసి ముందుకు సాగు. ప్రశాంతంగా నెమ్మది కలిగి నీవు జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి మీకు వందనములు. జీవము కలిగిన తండ్రి మీకు స్తోత్రములు. అయా, ఈ రోజున వాక్యము ద్వారా సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు. అవును ప్రభా, షడ్రక్, మేషకు, అబేద్నెగోలు ప్రభా, వారికి వచ్చినటువంటి ఆ ఆపదను చూసి వారు భయపడలేదయ్యా, వారు కృంగిపోలేదు ప్రభా. నా దేవుడు సమర్థుడు, ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించగలిగినటువంటి సమర్థుడని ధైర్యముతో విశ్వాసముతో ఆ రాజు ముందు వారు నిలవబడ్డారు. అదే విధంగా నా ప్రభువా, ఈ రోజున బిడ్డలకున్నటువంటి ప్రభువా ఆ చింతలన్నిటినీ కొట్టివేయండి, ఆ సమస్యలన్నిటినీ తీసివేయండి. అయ్యా, ఏ సమస్య వచ్చినా, ఎంత పెద్ద ఉపద్రవమైన ప్రభా, వారు ఉలికి పడకుండా, భయపడకుండా, వారు ధైర్యము కోల్పోకుండా ప్రభా మీ యందు విశ్వాసము కలిగి నిలవబడినట్లుగా కృప చూపించండి. వారికి వచ్చిన అనారోగ్యము వారినేమి చేయదన్న ధైర్యాన్ని దయచండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యను యేసు నామములో గద్దించండి. మీరే సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచండి. ఏ వ్యాధి, ఏ బలహీనత వారిని తండ్రి, వారికి ఎటువంటి హాని కలగజేయకుండా వారిని మీరే కాచి కాపాడండి. సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభా. అదే విధంగా వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులు ప్రభా, ఆ లేమిలో తండ్రి సమృద్ధిని వారికి దయచేయండి ప్రభా. ఆ అప్పుల భారాలు చూసి బిడ్డలు కృంగిపోతూ ప్రభా, మరి తండ్రి మీకు మొర పెడుతుండగా ఆ అప్పులను కొట్టివేయండి నా ప్రభా. అద్భుతమైన కార్యము వారి పట్ల మీరు జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. అయా, కుటుంబ పరమైన సమస్యలు, భార్య భర్తల మధ్య విభేదాలు, అయా మరి తండ్రి ఇరుగు పొరుగు వారి నుంచి వచ్చేటువంటి ఒత్తిడులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా కుటుంబములో తండ్రి నెమ్మదిని దయచేసి తండ్రి ఆ సమస్యలను గద్దించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని అయా మరి తండ్రి, అయా వేరే వారి మాటలు వినకుండా తండ్రి కుటుంబాన్ని పాడు చేసుకోకుండా బిడ్డలకు ప్రభా మీరే జ్ఞానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఆ కుటుంబాన్ని మీరే కట్టమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి తండ్రి. యవ్వన బిడ్డలందరికీ తండ్రి మీ యొక్క జ్ఞానమును దయచేయండి ప్రభా. చెడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి. వ్యభిచార తలంపుల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఆ త్రాగుడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి. అదే విధంగా నా ప్రభా, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారు చేసే బిజినెస్ ప్రభా ఫలభరితంగా ఉండునట్లుగా కృప చూపించండి. ఉద్యోగాలు చేసుకునే బిడ్డలను మీరు దీవించండి. ఉద్యోగంలో ఉన్న ఆటంకాలన్నిటినీ యేసు నామంలో కొట్టివేయండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా, ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలు, ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలు, వారికి తగినటువంటి ప్రతిఫలమును మీరు వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడై ఉండండి ప్రభా. అయా మా భారతదేశమును దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, అయా ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు ఏవి లేకుండా, అల్లర్లు, యుద్ధాలు ఏవి లేకుండా సమాధాన పరచండి. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి నా తండ్రి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. డెలివరీ సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను, తల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి అయ్యా. అదే విధంగా నా తండ్రి దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క సేవలో ఎదురైనటువంటి ప్రతి ఒక్క కష్టాలను, నష్టాలను, అవమానాలను అయ్యా వారు నిర్లక్ష్య పెట్టి ప్రభా అయ్యా మీ సన్నిధిలో సంతోషించేటువంటి భాగ్యమును వారికి దయచేయండి నా తండ్రి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని దీవించండి. వారు పడుతున్న శోధనలు అయ్యా, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ యొక్క ధైర్యాన్ని వారికి ప్రసాదించమని
బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.